ఇలా మీరు కూర్చున్నప్పుడు కూడా నేనే గుర్తొస్తాను. ఎందుకంటే నా ఫస్ట్ ప్లేస్ ఎలా కూర్చోవడం అనమాట. ఇక్కడ ఇట్లా కూర్చుంటేనే బాగా వాక్యం వినగలిగేదాన్ని. అలా ఎవరి కాలంలో ఉంటూ ఉండేదాన్ని. కానీ మా కుటుంబం భయంకరమైన విగ్రహాలకు చెందిన భయంకరమైన కుటుంబం అండి. అయితే మాది విజయవాడ దగ్గర గన్నవరం, ఆ గన్నవరం దగ్గర ఆత్కూరు అని చెప్పి చిన్న పల్లెటూరు. అది ఇప్పుడంటే కొంచెం పక్కన ఉందండి. అక్కడ మేము నివసిస్తున్నాం. మా నాన్నగారి పేరు శ్రీను, అమ్మ పేరు లక్ష్మి. అమ్మ నాన్నకి మేము ముగ్గురు సంతానం. నాకు ముందు మా అన్నయ్య ఉన్నారు, అన్నయ్య తర్వాత నేను, నా తర్వాత మా చెల్లి. ఇలా మా కుటుంబం ప్రభువుని విశ్వసించలేదు, ఇంకా యేసుక్రీస్తుని మేము నమ్మలేదు. అయితే మా నాన్నగారు మాత్రం మెకానిక్ వర్క్ చేస్తూ ఉండేవారండి. విజయవాడ వెళుతూ ఈ ఊరికి వస్తూ ఉండేవారు, ఆత్కూరు అనే ఊరు. ఇట్లా వెళుతూ రోజు డైలీ సర్వీస్ చేస్తూ వస్తూ ఉండేవారు. అయితే బాగా ఎక్కువ విగ్రహారాధన. ఏంటైతే ఎట్లా అంటే మా ఊళ్ళో జాతర ఒకటి జరిగింది. ఆ ఊళ్ళో జాతర జరిగినప్పుడు మేకని బల్లెవ్వాలి. అది ఎవరి చేతిలో జరిగేదంటే మా నాన్నగారే చేయాలి. మా ఇంట్లో అది మా నాన్నగారే చేసేవారు. అది మా నాన్నగారి చేతుల మీద వెళ్ళేది. అదంతా చేసిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరికీ భోజనాలు మా ఇంటి దగ్గరలో పెట్టేవారు. అలా జరుగుతుండగా మా నాన్నగారు ఇట్లా ఉంటుండగా దాంతోపాటు మా నాన్నగారికి త్రాగుడు అనే భయంకరమైన వ్యసనం. ఎంత త్రాగుడు వ్యసనం అంటే ఇంకా దాంతో పాటు ఆయనకి ఎవరన్నా స్నేహితులు ఉంటే వాళ్ళందరికీ పోయించడం ఇలా చేస్తూ ఉండేవారు. మా నాన్నగారు పని చేసుకోవడానికి వెళ్ళేవారు, మెకానిక్ వర్క్ చేస్తూ వస్తూ ఉండేవాడు. వచ్చేస్తుండగా ఇక బాగా తాగేసి వచ్చేవారు. ఒక్క రూపాయి ఇంటికి తీసుకొచ్చేవాడు కాదు, అమ్మకి అసలు ఏమి ఇచ్చేవాడు కాదు. అయితే మా అమ్మ అప్పట్లో మా ఊరి దగ్గరలో చిన్న చిన్న పల్లెటూరు కదండి, జామకాయ తోటలో, సపోటా తోటలో ఇవి ఉంటే ఆ తోటలోకి మా నాన్నగారికి తెలియకుండా వెళ్ళి వాళ్ళు డబ్బులు ఇస్తే అవి తీసుకొచ్చి మాకు చూసుకుంటూ ఉండేవారు. కానీ మా నాన్నగారు చాలా సంపాదించేవారు, కానీ ఒక్క రూపాయి ఇచ్చేవారు కాదు. మా నాన్నగారు రెడీ అయ్యే విధానం చూస్తే ఈయన ఏదో ఒక బ్యాంక్ జాబ్ చేసే వ్యక్తి ఏమో అని అనుకునేవారు. అట్లా వెళ్ళేవారు మా నాన్నగారు. అలా ఉంటుండగా ఆ పరిస్థితిలో మా నాన్నగారు మా అమ్మని కొడుతూ ఉండేవారు తరచు. ఎందుకంటే అనుమానం, నా తల్లి మీద భయంకరమైన అనుమానం. ఎవరు పడితే వాళ్ళతో అనుమానిస్తూ ఉంటుండగా చాలాసార్లు బాధ పెట్టారు. ఒకరోజు మా అమ్మని మంచం కోళ్ళు ఉంటాయి కదండి, మంచం వేస్తే ఆ మంచం కోళ్ళకి మా అమ్మ చుట్టేసి విపరీతంగా కొడుతున్నారు. మా అమ్మని కొడుతుంటే అర్ధరాత్రి సమయంలో అది నేను చూశాను. నేనేమీ చేయలేని పరిస్థితి, చాలా చిన్నపిల్లలు. అది అయిపోయింది. తర్వాత మా నాన్నగారు ఒకరోజు మా చిన్నాన్నగారితోనే అక్రమ సంబంధం కలిపి, లక్ష్మి నువ్వు పాపం చేశావు, నడు మన దుర్గ గుడికి వెళదామని చెప్పి ఆ గుడి దగ్గర ఊరి పొలిమేర దగ్గరికి అక్కడికి నా తల్లిని తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళంగానే ఒకటే చెప్పారు, నేను చెప్పింది ఇప్పుడు నువ్వు చేయకపోతే నేను నిన్ను చంపేస్తాను అనంటే, నా తల్లి నాకు చూస్తే ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లుడు, వీళ్ళు ఎలా బతుకుతారు, సరే నేను ఏది పెడితే పెట్టనే అని చెప్పి మా అమ్మగారు మా నాన్నగారితో కలిసి ఆ గుడికి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఒక కప్పూరం ముద్ద తీసుకొని మా అమ్మ చేతిలో పెట్టారు మా నాన్నగారు. పెట్టి, లక్ష్మి దీన్ని వెలిగిస్తున్నాను, ఇది కాలిందనుకో నువ్వు తప్పు చేసినట్లు, ఇది కాలేదనుకో నువ్వు తప్పు చేయలేనట్లు అని చెప్పి మా నాన్నగారు మాట్లాడి మా అమ్మగారికి ఆ కప్పూరాన్ని వెలిగించారండి. వెలిగించి కాలుతూనే ఉంది. మా నాన్నగారు అలా చూస్తూనే ఉన్నారు. కొంతసేపటికి మా నాన్నగారు మా అమ్మను వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఆ కప్పూరం ఆరిగిపోయే వరకు మా అమ్మ అట్లాగే ఉండిపోయారు. ఈ వేళ్ళు అరిచి అంతా కాలిపోయింది. కాలిపోయిన తర్వాత అక్కడే కళ్ళు తిరిగి పడిపోతే కొంతసేపటికి ఎవరో వచ్చి లేకపోతే మా అమ్మ లేచి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక రూమ్లో కూర్చొని వేడిస్తున్నారు. అప్పుడు మేము ఆడుకుంటున్నాం. మా మేనత్తల ఆ పరిస్థితి చూసి, ఎందుకమ్మా ఇంకా ఇక్కడ ఉన్నాం, వెళ్ళిపో మీ అమ్మ వాళ్ళ ఇంటికి, ఇక్కడ ఉంటే నిన్ను చంపేస్తాడు అని చెప్పి మాట్లాడితే అప్పుడు మేము వచ్చి చూసాము. ఏంటి అని అంటే మా నాన్నగారు మా అమ్మ చేయి కాల్ చేశారు. ఈ లోపే మా పెద్దమ్మలు ఏలూరు నుంచి వచ్చి మా అమ్మ తీసుకొని వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల వరకు మా అమ్మ రాలేదు. మేము ఫోన్లు చేసాం, అమ్మ రా అని అడిగితే ఎప్పటికో మా అమ్మ వచ్చింది. అప్పుడు డాక్టర్లు మా పెద్దమ్మ వాళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే 2 సార్లు సర్జరీ చేశారండి నా తల్లికి అరిచేయి మీద. ఈ శరీరం అంతా కోసి 2 సార్లు సర్జరీ చేసి కుట్లు వేశారు. అసలు అరిచేయికి కుట్లు వేయడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో నా తల్లికి ఈ అరిచేయిలు సర్జరీలా చేశారు. అలా చేస్తే ఇప్పటికీ కూడా అసలు ఈ చెయ్యవరికి సరిగ్గా పట్లు ఏం పని చేయలేరు. అంత భయంకరంగా కాలిపోయింది ఆ చెయ్య. అలాంటి పరిస్థితుల్లో నా తల్లి మా నాన్నగారు బాధ పెట్టడం, ఇట్లా తరచూ బాధలు